నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన సమంత గారు నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా 3 రోజులకి గాను ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ ఎప్పుడయింది, అలాగే సినిమా మీద ఉన్న బడ్జ్ ఎలా ఉంది, సో లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి, బయ్యర్లకి ఏ రేంజ్లో ప్రాఫిట్స్ తెచ్చిపెట్టబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక, మన సమంత గారు నటించిన ఆఫ్టర్ శాకుంతలం తర్వాత సమంత గారి కెరీర్ అందరూ అయిపోయిందని అనుకున్నారు. అలాంటి టైంలో నందిని రెడ్డి గారు సమంత గారికి మంచి కంబ్యాక్ ఇచ్చారనే అనుకోవాలి. సో ఈ సినిమాతో సమంత గారు లేడీ ఓరియంటెడ్ మూవీస్లో ఉన్న రికార్డులన్నీ పటాపంచలు అంటే బద్దలు కొట్టేశారనే చెప్పుకోవాలి. సో సినిమా అయితే మాత్రం బీభత్సంగా ఆడుతుంది. ఆఫ్టర్ సినిమా రామ్ చరణ్ గారి సినిమా తర్వాత సో మరొకసారి తెలుగు ఇండస్ట్రీ అయితే మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకోవాలి. సో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. సో లేడీ ఓరియంటెడ్ మూవీలో మా ఇంటి బంగారం సినిమా అయితే రికార్డు కలెక్షన్స్ని వసూలు చేసి అనుష్క గారిని కూడా పక్కకు నెట్టి సమంత గారు ఫస్ట్ చైర్లో కూర్చున్నారని చెప్పుకోవాలి. సో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో డే 1 అయితే 2,33,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే డే 2కి వచ్చేసరికి 3,27,00,000 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ డే 2కి వచ్చేసరికి మౌత్ టాక్ బాగుండడం, సినిమా మీద ఉన్న పాజిటివ్ బడ్జ్ బలంగా ఉండడం వల్ల ఈ సినిమా అయితే మాత్రం 2 రోజులకు గాను 5,62,00,000 రూపాయలు షేర్ని 11 కోట్ల పైచిలకు గ్రాస్ని అయితే వసూలు చేసిందని చెప్పుకోవాలి. సో మూడో రోజు కూడా సినిమా మీద ఉన్న బడ్జ్కి హై రేంజ్ కలెక్షన్స్ వచ్చేదానికి అవకాశం బలంగా ఉంది. ఇకపోతే ఓవర్సీస్లో పెద్ద హీరోల కంటే కూడా ఏమాత్రం తగ్గకుండా ఆల్మోస్ట్ 1 మిలియన్ దగ్గరికి వచ్చేసిందనే చెప్పుకోవాలి. సో ఇప్పటివరకు అయితే 5,36,00,000 రూపాయలు షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇంకా ఈ 3 రోజులు కంప్లీట్ అయిపోతే కనుక 1 మిలియన్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది సినిమా. అక్కడ కూడా భారీ లాభాలు తెచ్చిపెట్టేదానికి అయితే అవకాశం బలంగా ఉంది. ఇకపోతే తమిళనాడులో అయితే ఆల్మోస్ట్ 55,00,000 రూపాయలు అయితే షేర్ అయితే వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కలుపుకుంటే కనుక 1,55,00,000 రూపాయలు అయితే వసూలు అయిందనమాట. 2 తెలుగు రాష్ట్రాలు వరల్డ్ వైడ్ మొత్తం కలుపుకొని ఈ సినిమా 2 రోజుల్లోనే 12,30,00,000 రూపాయలు అయితే వసూలు చేసి రికార్డు బ్రేక్ అనే చెప్పుకోవాలి. 2 రోజులకే సినిమాని కొన్నది 11,30,00,000 రూపాయలు అయితే 2 రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయి ఒక తెలుగు ఇండస్ట్రీలో రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇదైతే మాత్రం సండే రోజు కూడా కలెక్షన్లను బట్టి చూస్తుంటే ఆల్మోస్ట్ 12,30,00,000 రూపాయలు షేరు, అలాగే 26 కోట్ల రూపాయలు గ్రాస్ అయితే వచ్చిందనమాట 2 రోజులకి. ఆ సండే రోజు కలెక్షన్స్తో కూడా కలుపుకుంటే కనుక ఆల్మోస్ట్ 42-45 కోట్ల మధ్యలో గ్రాస్ అయితే వసూలు చేసే అవకాశం అయితే బలంగా ఉంది. ఒక లేడీ ఓరియంటెడే కాదు, మామూలు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పటివరకు 2 రోజులకి బ్రేక్ ఈవెన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అలాగే సమంత గారు చాలా రోజుల తర్వాత వచ్చిన కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఆఫ్టర్ శాకుంతలం డిజాస్టర్ తర్వాత వచ్చిన ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బలంగా ఉన్నాయి. దానికి ఏమాత్రం తగ్గకుండా నందిని రెడ్డి గారు సమంత గారి చేత చేయించిన యాక్టింగ్ కానీ, సమంత గారు తన ఫ్యామిలీ కోసం పోరాడే సన్నివేశాలు కానీ అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి సాటి సినీ ప్రేక్షకులతో పాటు ప్రతి కామన్ ఆడియన్స్కి ఫ్యామిలీ డ్రామా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం వల్ల సినిమా మీద ఉన్న పెట్టిన డబ్బులకి ఏమాత్రం నష్టపోయామనే ఫీలింగ్ ప్రేక్షకులు రాకపోవడం, అలాగే సినిమాలో అన్ని ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉండడం వల్ల మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రియేట్ చేసి ఇండస్ట్రీ రికార్డుని అయితే బ్రేక్ చేస్తుందని చెప్పుకోవాలి. సో సమంత గారు ఇలా రాబోయే రోజుల్లో బయ్యర్స్కి అయితే 3 వాటాలు ఆదాయాలు అయితే వచ్చేదానికి బలంగా స్కోప్ అయితే ఉంది. సో చూడాలి లాంగ్ రన్లో ఎన్ని రికార్డులు సృష్టించిందో మా ఇంటి బంగారం మూవీ. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు, మీ చెంచే వ్లాగ్స్. బాయ్ బాయ్.